ఒక 2 వీక్స్ నుంచి మన యూట్యూబ్లో ఒక టాపిక్ గురించి ఇన్సిడెంట్ డిస్కషన్ చేస్తున్నారు. సో ఆ టాపిక్ ఏంటంటే అందరికీ తెలుసు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి. యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, దానివల్ల జరుగుతున్న నష్టాల గురించి. సో దాని గురించి మనం కూడా మాట్లాడదాము. మనం మాట్లాడడానికి రీజన్ ఏంటో చెప్తాను. నేను ఒక కారణ జన్ముడిని. తర్వాత దీనివల్ల మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా నష్టం జరిగిందన్న విషయం నేను మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్. నేను మీ ప్రదీప్. సో ఫస్ట్ పాయింట్, 2 వీక్స్ నుంచి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా గొడవ జరుగుతూనే ఉంది. సో నేను సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే మనం చాలా చిన్న యూట్యూబర్స్, అంత సబ్స్క్రైబర్స్ లేరు. నార్మల్గా స్టార్ట్ చేశాము. 1 lakh, 2 lakhs, 5 lakhs ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, అందరూ ఒకే స్టాండ్ మీద ఉన్నారు అంటే మంచి మంచి యూట్యూబర్స్ అందరూ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. సో ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందని అనుకున్నాను. కానీ రీసెంట్గా ఒక వీడియో చూశాను, నేను యూట్యూబర్ది వీడియో చూశాను. అతను సపోర్ట్ చేస్తున్నాడు, చేస్తే తప్పేంటి, డబ్బులు లేవు చేసుకుంటాము అని. డబ్బులు లేవు చేసుకుంటాము అనేసరికి నాకు అర్థం కాలేదు. ఏంటి ఇంకా అపోజ్ చేసేవాళ్ళు లేకుండా మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు మళ్ళీ వస్తున్నారా అని డౌట్ వచ్చి నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ రీజన్. ఇప్పుడు ఆ యూట్యూబర్కి మాత్రం చెప్తున్నాను, ఆ యూట్యూబర్ చాలా సమాజం మీద ఎవరికి బాధ్యత లేదు, సమాజం మీద ఎవరికి బాధ్యత లేదు అనేసి అంటున్నాడు. అతను సమాజం మీద ఎవరికి బాధ్యత లేదనే విషయం అతను ఎలా అంటున్నాడు నాకు అర్థం. అతనికి లేదని అర్థమవుతుంది. అతనికి లేదంటే ఎవరికి ఉండదా? చాలామంది ఉంటారు బ్రో, అందరూ అలా బయటికి చెప్పుకోలేరు. సో ఇక్కడ చాలా తెలివిగా ఒక టాక్టిక్ ఏం జరిగింది అంటే, మెయిన్గా టాపిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి వెళ్ళిపోయి టాపిక్ డైవర్ట్ అయింది. కానీ కోర్ పాయింట్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడిన వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. దాన్ని ప్రమోట్ చేయడం తప్పు. ఇది తప్పు. నాకు తెలిసిన మా సబ్స్క్రైబర్స్లో చాలామంది 15 లక్షలు నష్టపోయి, ఫ్యామిలీ అంతా చెల్లాచెదురైపోయి, వైఫ్ వెళ్ళిపోయి చాలా నాశనం అయిపోయిన సిచ్యువేషన్స్ ఒకటి సబ్స్క్రైబర్స్ ద్వారా నాకు తెలిసింది. సో ఫైనల్గా ప్రమోషన్ చేయడం అనేది తప్పు బ్రో. సమాజం మీద కనీసం కన్సర్న్ ఉండాలి. నీకు ఉండకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళను లేదు అని చెప్పడం తప్పు. అది తప్పు అని నువ్వు చెప్పలేకపోతే, నీకు చేత కాకపోతే, నీకు ధైర్యం లేకపోతే నోరు మూసుకొని ఉండండి. ఒక తప్పుని తప్పు అని చెప్పలేకపోతే నోరు మూసుకొని ఉండండి. శంకర్దాద సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా రోగితో సమానమని. అట్లనే సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ మనకు కూడా వస్తుంది. సో తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. తర్వాత డబ్బులు సరిపోవు అంటే నువ్వు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి బ్రో? యూట్యూబర్ అవ్వడం. నీకు తెలుసా, నువ్వు స్టార్ట్ చేసిన టైంకి నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, నీకు ప్రమోషన్స్ వస్తాయి, నీకు బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తాయి, నువ్వు ప్రమోషన్ చేసి దాని ద్వారానే డబ్బులు సంపాదిస్తాను. నీకు తెలుసా? తెలియదు కదా. మరి ఎందుకు డబ్బులు సరిపోవంటున్నావు? సరిపోకపోతే సరిపోయేలాగా దానిలో నుంచి కంటెంట్ చేయండి బ్రో. అట్ ది సేమ్ టైం యూట్యూబర్స్ మెయిన్గా ఈ ప్రమోషన్ చేయడం అనేది, బయాస్ అనే యాదవ్ గురించి అయితే నేను అనుకున్నాను, అతని ఛానల్ చూసేటప్పుడు అతను బైక్స్, కార్స్, ఇల్లు ఇవన్నీ కొంటా అంటే అతను కూడా బెట్టింగ్ యాప్స్ ఆడి అతనికి నెలకు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ని దానిలో పెట్టి దాంట్లో సంపాదించుకొని బైక్ కొన్నాడు, కారు కొన్నాడు, పెట్రోల్ వేయించుకొని 11,000 కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు ఇలా తిరుగుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారానే సంపాదించాడు అనుకున్నా, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా సంపాదించాడని నేను అర్థం చేసుకోలేకపోయినా. నేను అతను బెట్టింగ్ యాప్స్ ఆడి సంపాదించాడు అనుకున్నా, కానీ ప్రమోషన్ చేసి సంపాదించాడన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఫైనల్గా ఏంటంటే బ్రో, ఎవరిని విమర్శించట్లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు. ఒక యూట్యూబ్ కమ్యూనిటీలో, తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో నేను బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా నేను చెప్తున్నాను, వద్దు, ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దండి, ఫ్యామిలీస్ నాశనం చేయొద్దండి. నీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నిన్ను నమ్మొచ్చున్నారు, నీ కంటెంట్ నమ్మొచ్చున్నారు, నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఒక విషయం, ఇదైతే తప్పు.